జై శ్రీరామ్. ఈరోజు భక్తులందరికీ కూడా కాశీ క్షేత్ర సంకల్పం గురించి వివరంగా తెలియజేస్తాను. ఈ కాశీ సంకల్పమే గంగా సంకల్పము మరియు విశ్వనాథుడికి అభిషేకం చేసేటప్పుడు సంకల్పము, విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, మొత్తం కాశీలో ఏ పూజ చేసినా, హోమం చేసినా, గంగా స్నానం చేసినా అన్నిటికీ ఇదే సంకల్పం. కాబట్టి కాశీ మహాక్షేత్రం యొక్క అద్భుతమైన సంకల్పాన్ని తెలియజేస్తాను. ఆ సంకల్పంలోనే మొత్తం కాశీ క్షేత్ర మహిమ అంతా కూడా దాంట్లో ఇమిడి ఉంది. కాబట్టి అటువంటి అద్భుతమైన సంకల్పాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. వింధ్యస్య ఉత్తర దిగ్భాగే ఆర్యావర్తైక దేశే అవిముక్త వారాణసీ క్షేత్రే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంటక విరాజితే భాగీరథ్యాః పశ్చిమే తీరే ఉత్తరవాహిన్యాం బ్రహ్మనాళే మహామణికర్ణికా క్షేత్రే విశ్వేశ్వర జ్యోతిర్లింగాంతర్భాగే విశ్వేశ్వరాదిత్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఇది సంకల్పం. ఇక దీని అర్థాన్ని వివరిస్తాను చూడండి. వింధ్యస్య ఉత్తర దిగ్భాగే, వింధ్య పర్వతానికి ఉత్తర దిక్కులో ఉంది ఈ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ. అవిముక్త వారాణసీ క్షేత్రే, అవిముక్త క్షేత్రం. ప్రళయం వచ్చినా కూడా నాశనం కానటువంటి క్షేత్రం కాశీ. అంతేకాకుండా మనుష్యుల యొక్క పాపరాశిని మొత్తం కూడా భస్మం చేసేటటువంటి క్షేత్రం కాశీ. పాపము నుండి విముక్తిని ప్రసాదించేటటువంటి పుణ్యక్షేత్రం కాశీ. అందుకు అవిముక్త క్షేత్రం అని దీనికి ఇంకొక అద్భుతమైన పేరు, సంకల్పంలో భాగం. ఇక ఎప్పటికీ ఉండేది అనేటటువంటిది కూడా ఈ అవిముక్త క్షేత్రం అనేటటువంటి దానికి అర్థం అన్నమాట. ఇక వారాణసీ క్షేత్రే వరుణా నది మరియు అస్సీ నది, ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో, క్షేత్రం ఏదైతే ఉందో అది వారాణసీ అన్నమాట. అయితే కాశీ మొత్తం కూడా వారాణసీ కాదు. వరుణా నది, అస్సీ నది, ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి భాగం వరకు మాత్రమే వారాణసీ. ఇక ఆనందవనే, బ్రహ్మానందాన్ని ప్రతి జీవుడికి అందించేటటువంటి అద్భుతమైన క్షేత్రం కాశీ. అందుకు ఆనందవనే అని ఈ క్షేత్రానికి ఇంకొక అద్భుతమైన పేరు అన్నమాట. ఆనందవనం, ఆనందకాననం మొదలైనటువంటి పేర్లు. మహాశ్మశానే, మహాశ్మశానం మొత్తం హరిశ్చంద్ర ఘాట్లో మరియు మణికర్ణికా ఘాట్, ఈ రెండు ఘాట్లు 365 రోజులు 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. అక్కడ చితి అసలు ఆగనే ఆగదు. కుంభవృష్టి వర్షం పడుతూ ఉన్నా సరే ఆ అగ్నిహోత్రుడు మాత్రం ఆగడు. అలా జ్వాల ఎప్పటికీ శవాలు కాలుతూనే ఉంటాయి. మహాశ్మశానం కాశీ. ఇక ఇంకొక అద్భుతమైన అర్థం ఏమిటంటే, ప్రళయ సమయంలో, ప్రళయం వచ్చే వరకు కూడా జీవులు ఎవరు కూడా భగవంతుడి వైపు అంటే కాశీ వైపు అడుగులు వేయకుండా, కాశీని స్మరించకుండా, గంగా స్నానం చేయకుండా మోక్షాన్ని పొందని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అన్ని జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ప్రళయం అంటే ఇప్పుడే కాదు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు కావాలి. అన్ని సంవత్సరాల వరకు కూడా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, పుట్టటం మరణించటం, పుట్టటం మరణించటం, ఇలా మోక్షం వైపు అడుగులు వేయకుండా మోక్షాన్ని పొందని జీవులను కూడా ప్రళయ సమయంలో కాశీ వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అందుకు మహాశ్మశానం అని ఇంకొక అద్భుతమైన వివరణ. గౌరీముఖే, ఇక మహాశ్మశానం గురించి అంటే ఇంకొకటి ఏమిటంటే,
అందరి మనస్సుల్ని ఆధ్యాత్మికం వైపు మరల్చి చక్కగా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. ఇక మళ్ళీ ఇంకొక శ్మశానంలోకి వెళ్ళవలసిన ఆవశ్యకత రాదు. అంటే మళ్ళీ ఇంకొక జన్మెత్తి ఎక్కడో మరణించి ఎక్కడో ఏదో శ్మశానంలో ఈ శరీరం కాలకుండా మా కాశీ వైపు మనస్సు మరల్చి మనకి పూర్ణాయుర్దాయాన్ని అనుగ్రహించి మరణం పొందిన ఇక్కడ మరణం పొందిన జీవులకి ఇక్కడే సంస్కారం చేసేస్తారు, దహన సంస్కారం. వాళ్ళకి ఇంకా మోక్షమే, మళ్ళీ ఇంకొక జన్మెత్తి ఇంకొక శ్మశానం వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకు మహాపవిత్రమైనటువంటి మహాశ్మశానే. ఇక గౌరీ ముఖే, అమ్మవారి గౌరీ అమ్మవారు మొత్తం ఇక్కడ కాశీ విశాలాక్షి గౌరీ అంటారు. మనకు మామూలుగా విశాలాక్షి అమ్మవారు అని మనం పిలుస్తాము, అన్నపూర్ణాదేవి అని పిలుస్తాం. కానీ అందరు అమ్మవార్లని వీళ్ళు విశాలాక్షి గౌరీ, అన్నపూర్ణ గౌరీ, భవానీ గౌరీ, వారాహి గౌరీ ఇలా పిలుస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కాశీ మొత్తం కూడా శివస్వరూపం అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాశీ మొత్తం కూడా అమ్మవారి స్వరూపం కూడా. గౌరీ అమ్మవారి ముఖం మొత్తం, కాశీ మొత్తం కూడా గౌరీ అమ్మవారి ముఖం అన్నమాట. ఇక్కడి నుంచే తల్లి తన చల్లని చూపులతో మనల్ని అందరినీ, మొత్తం ప్రపంచాన్ని చూస్తోంది. అందుకే గౌరీ ముఖే అనేటటువంటి దానికి ఇంకొక అర్థం కూడా అన్నమాట. ఇక త్రికంటక విరాజితే, త్రిశూలం ఈ విధంగా ఉంటుంది, అందరికి తెలుసు కదా. ఆ త్రిశూలం మీద ఒకటి ఓంకార ఖండం, రెండవది విశ్వనాథ ఖండం, మూడవది కేదార ఖండం. ఇలా ఈ మూడిటి మీద నిలబెట్టాడు స్వామివారు కొంత భూమిని. అదే ఆ భూమి ఏదైతే ఉందో, ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కాశీ అన్నమాట. త్రికంటక విరాజితే, త్రిశూలం మీద ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి కాశీ అని ఇంకొక అర్థం అన్నమాట. ఇక భాగీరథ్యా పశ్చిమే తీరే, గంగా నదికి పశ్చిమం వైపు ఉంది ఈ యొక్క కాశీ. తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. తూర్పు వైపుకు తిరిగి స్నానం చేయాలి తప్పించి తూర్పు వైపుకు వెళ్ళి ఇటు పశ్చిమాన్ని చూస్తూ కాశీని చూస్తూ స్నానం చేయకూడదు. కొంతమంది పడవలో అవతలి ఒడ్డుకు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. యువతల వైపే గంగా స్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఆచమనం చేసి ఈ సంకల్పం మొత్తం చెప్పుకొని మమ సమస్త దోష పరిహారార్థం, సమస్త పాపక్షయార్థం, విశ్వనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం, ఇక ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం, మనోభీష్ట సిద్ధ్యర్థం అఖండ గంగా నదీ స్నానమహం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. గంగానదికి పశ్చిమం వైపు ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం కాశీ. ఉత్తరవాహిన్యాం, గంగమ్మ తల్లి ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. బ్రహ్మనాళే, ఇక బ్రహ్మనాళం ఉంది మొత్తం ఆ యొక్క గంగా నదిలో. ఇక మహామణికర్ణికా క్షేత్రే, శివుడి యొక్క కుడి చెవికున్నటువంటి ఈ కర్ణాభరణం పడినటువంటి పవిత్ర స్థలం మణికర్ణికా ఘాట్లో, అదొక అర్థం. ఇక రెండవ అర్థం, అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారి యొక్క సతీదేవి యొక్క చెవిదిద్దు, కుడి చెవిదిద్దు పడినటువంటి స్థలంగా కూడా చెప్తారు మహామణికర్ణికా క్షేత్రే. ఇక విశ్వేశ్వర జ్యోతిర్లింగ అంతర్భాగే, మొత్తం త్రిశూలం మీద స్వామివారు శివుడు ఎత్తి పట్టుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది మొత్తం కాశీ జ్యోతిర్లింగ స్వరూపం, విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్వరూపం. మొత్తం ఆ జ్యోతిర్లింగంలో అంతర్భాగం వారాణసి, ఆ గంగానదీ తీరం కానివ్వండి. అలా ఈ యొక్క మహాజ్యోతిర్లింగంలో అంతర్భాగం మధ్యలో ఉన్నాను నేను, భాగమై ఉన్నాను, ఇక్కడ ఉన్నాను నేను ఫలానా ప్రదేశంలో, గంగానదీ తీరే లేదా విశ్వనాథుడి ఆలయంలో ఉంటే విశ్వేశ్వర స్వామి సన్నిధౌ అని. జ్యోతిర్లింగ అంతర్భాగే విశ్వేశ్వరాది
త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ విశ్వేశ్వరుడు మొదలుకొని 33 కోట్ల మంది దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి మరియు గోవులు బ్రాహ్మణులు వాళ్ళ సన్నిధిలో ఉన్నాను. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఉండి నేను ఈ గంగా స్నానాన్ని ఆచరిస్తున్నాను. లేదా ఇలా వీళ్ళందరూ ఉన్నటువంటి పవిత్ర స్థలంలో విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవటం అన్నమాట. విశాలాక్షి అమ్మవారి కుంకుమార్చన చేస్తూ ఉంటే, అక్కడ కాలభైరవ స్వామి పూజ చేస్తుంటే, అలా సంకల్పం చెప్పుకొని తర్వాత సంవత్సరము, ఋతువు, ఆయనము, తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ కూడా చెప్పుకొని పూజ చేయాలి. మనకు ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు క్యాలెండర్లు వచ్చేసాయి, సెల్ ఫోన్లలో కూడా మనకు క్యాలెండర్లు ఉంటాయి. కాబట్టి ఏమున్నాయో చూసుకొని, ఒకవేళ ఏదైనా చిన్న సందేహం ఉంటే ఒక గురువుగారిని ఎవరైనా సంప్రదించి చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ విధంగా చేయాలి. ఇంత విశేషం ఉంది చూడండి. మొత్తం సంకల్పంలో కాశీ మహాక్షేత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనకు వివరించారు. అంతటి అద్భుతమైన సంకల్పాన్ని మీకు తెలియజేశాను. ఈరోజు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా పూర్తయింది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ వేద మంత్రములతో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. శ్రద్ధగా వినగలరు. ఓం గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రియవిశ్చ మే త్రియవీచ మే దిత్యవాట్చ మే దిత్యౌహీచ మే పంచావిశ్చ మే పంచావీచ మే త్రివత్సశ్చ మే త్రివత్సాచ మే తుర్యవాట్చ మే తుర్యౌహీచ మే పష్ఠవాచ్చ మే పష్ఠౌహీచ మౌక్షాచ మే వశాచ మరుషభశ్చ మే వేహచ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతః శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మ యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని ఆశీస్సులు అందిస్తూ మహా అద్భుతమైన కాశీ సంకల్పాన్ని స్మరిస్తూ ఉండండి. కాశీని స్మరిస్తూ ఉండండి. రేపు ఉదయం ఒక అద్భుతమైన ఆలయాన్ని, రేపు సాయంకాలం కాశీ గురించి ఇంకొన్ని అద్భుతమైన విషయాల్ని విశ్వనాథుడి యొక్క పాదపద్మాల్ని పట్టుకొని మీకు అందరికీ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.